3 సినిమాలు వస్తున్నాయి కదా సంక్రాంతికి. ఏ సినిమా మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి? ఏ ఎక్స్పెక్టేషన్ అంటే సంక్రాంతికి ఖాళీ ఉన్నా లేకపోయినా సినిమాకి వెళ్తారు తెలుగు వాళ్ళకందా. ఒక సినిమా అని కాదు, అన్ని సినిమాలని ఆదరిస్తారు కంపల్సరిగా. అంటే గేమ్ చేంజర్, డాకు మారా, సంక్రాంతికి వస్తున్నా 3 సినిమాలు ఉన్నాయి. మూడిట్లలో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, మీరు ఫస్ట్ వెళ్ళే మూవీ ఏది? ఫస్ట్ వెళ్ళే మూవీ గేమ్ చేంజర్ వెళ్తాను, ఎందుకంటే శంకర్ గారు తీశారు కదా, ఇది స్ట్రైట్ ఫిల్మ్ తెలుగులో. దాని గురించి అన్న ఎలా ఉంది అని చూడాలన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. ట్రైలర్ కు అంతో ఇంతో డిబేట్ టాక్ వచ్చిందన్న, ఎలా చూడొచ్చు దాన్ని మనం? డిబేట్ టాక్ ఏముంది, ట్రోలర్స్ తెప్పిస్తూ ఉంటారు, కామన్ కదా. పుష్ప రికార్డులను షేక్ చేసే అవకాశాలు నాకేం లేదు. ట్రైలర్ చూస్తారు కదా, అది పుష్ప రికార్డ్ అన్నది అంత చూడాలి. శంకర్ గారి సినిమా ప్రీవియస్ సినిమా భారతీయులు అన్నారు, అది ఫ్లాప్ అయింది. అదిగో మనం ఆలోచించాలి కదా. సినిమా ఇప్పుడు రోబో ఉంది, ఎన్ని రికార్డులు పగల కొట్టింది అప్పట్లో. ఫస్ట్ ఇదే కదా ట్రెండింగ్ రికార్డు. చెప్పలేము ఏ సినిమా ఎలా హిట్ అవుతుంది. శంకర్ గారి మార్కెట్ ఏదన్నా హెల్ప్ అవ్వచ్చా గేమ్ చేంజర్ కి? ముంబైలో గానీ, కర్ణాటక, చెన్నైలో గానీ. శంకర్ గారు మార్కెట్ అన్నది అది ఇంటర్నేషనల్ మార్కెటే కదా శంకర్ గారిది, ఖచ్చితంగా హెల్ప్ అవద్దు అనుకుంటున్నా. ఓకే అండి. అండ్ ఇప్పుడు తెలుగులో నెక్స్ట్ డాకు మహారాజ్ కూడా రిలీజ్ అవబోతుంది కదా, గేమ్ చేంజర్ కి పోటీ ఇస్తుంది అంటారా కలెక్షన్ వైజ్ గా? అంటే చూడాలి. అంటే మాక్సిమం ఇది పోటీ అని కాదండి, మాక్సిమం ప్రిఫరెన్స్ రామ్ చరణ్ మూవీకి ఇస్తారు అందరూ, శంకర్ మూవీ కాబట్టి. దాని తర్వాత సెకండ్ అన్ని మూవీలకి ఉంటాయి ఆదరణ. ఓకే అన్న. అండ్ మీరు ఫ్యామిలీతో ఏ సినిమాకి వెళ్తారు, ఫ్రెండ్స్ తో ఏ సినిమాకి వెళ్తారు? అసలు ఉండే సంక్రాంతికి వెళ్తే మూవీకి వెళ్ళి ఖాళీ కూడా ఉండకపోవచ్చు నాకైతే. చూస్తాను, ఖాళీ చేసిన ఏదో ఒక మూవీకి వెళ్తా ఖచ్చితంగా. వెళ్తారు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. కొండదేవర సాంగ్ ఎలా అనిపించింది గేమ్ చేంజర్? చాలా బాగుంది, మా రాజమండ్రిలో కదా చేసింది ఈవెంట్, నాది బ్లాక్ బస్టర్ వద్దు అనుకుంటున్నాను సాంగ్. అండ్ ఈవెంట్ లో దర్జాగా అసలు లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు, ఎలా అనిపిస్తుంది బ్రో? బానే ఉన్నాయి లిరిక్స్, విన్నాను. నాకు సాహిత్యం మీద అంత పట్టలేదు, కానీ వింటాక బాగుంది కదా సాంగ్. ఇంతవరకు వచ్చే సాంగ్లని ఒక ఎత్తు, ఇది ఒక్కటి ఒక ఎత్తు అనుకోవచ్చా మనం గేమ్ చేంజర్ లో? గేమ్ చేంజర్ లో అంటే ఇంకా జనాల్లోకి వెళ్ళాలి కదా, నా ఒపీనియన్ ఎలా చెప్తాను, జనాల్లోకి వెళ్ళినా అప్పుడు చెప్తే బాగుంటదని. ఓకే అన్న, థ్యాంక్ యూ.